అదొక కథ. ఆశ, ద్రోహం, ఊహకందని మలుపులతో నిండిన ఒక రక్తరంజిత గాథ. 30 ఏళ్ళు. ముగ్గురు సుల్తానులు. ద్రోహంతోనే మొదలైన ఒక సామ్రాజ్యం. ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది కదా, వాళ్ల పాలన ఎంత వేగంగా, ఎంత అస్థిరంగా, ఎంత రక్తపాతంతో సాగిందో. అక్కడ ప్రతి సుల్తాన్ మార్పు వెనుక ఒక పెద్ద విప్లవమే ఉంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, అసలు అధికారానికి ఎక్కడా సంబంధం లేనివాళ్లు, అందరూ బయటివాళ్లు అని చిన్నచూపు చూసిన ఒక కుటుంబం ఇంత పెద్ద ఢిల్లీ సింహాసనాన్ని ఎలా దక్కించుకోగలిగింది? వాళ్ల ఈ అసాధారణ ప్రయాణం అసలెక్కడ మొదలైంది? అసలు ఈ ఖిల్జీలెవరు? వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో స్థిరపడిన టర్కో ఆఫ్ఘన్ తెగలు. కాని ఢిల్లీలో అప్పటికే పాతుకుపోయిన టర్కిక్ ఉన్నత వర్గాలు మాత్రం వీళ్ళని ఎప్పుడూ తమవాళ్లుగా చూడలేదు. ఎప్పుడూ ఒక రకమైన చిన్నచూపు, బయటివాళ్లనే భావన. సరిగ్గా ఇదే, ఈ అవమానమే వాళ్లలో ఒక కసిని రగిలించింది. సింహాసనాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి, చావో రేవో తేల్చుకోవాలని పట్టుదలను పెంచింది. సరే, ఇప్పుడు మన కథలో మొదటి